రక్తాన్నిస్తాను మీకోసం. మాత తన రక్తమే ఇస్తారా? ఏకంగా తన శిరస్సుని ఖండించుకోవడమా? వారి కోసం ఇంత పని చేస్తున్నారా? ఎంత అద్భుతమైనవి మాతలీలలు! వారు తన యోగుల దాహాన్ని తీర్చడం కోసమై స్వయంగా తన రక్తాన్నే ప్రవహింపజేస్తున్నారు. జై మాతా చిన్మస్త. నేనే లోకాలకు ఆహారాన్నిస్తాను. నేనే వారిని భక్షిస్తాను. శక్తి శిరస్సు లేకుండా ఉన్నప్పుడు మహాదేవుడు కూడా తన శిరస్సు లేని తన కబంధుడి రూపంలో దర్శనమిస్తారు. వారు చిన్నమస్తాదేవితో కబంధ రూపంలో ఉంటారు. తమరు మహోన్నతులు మాత, కరుణాంతరంగులు తమరు. అసురులు, మానవులు ఎవరైనా నిర్మలమైన హృదయంతో తమరికి పూజలు చేస్తారో వారిపై మీ హృదయంతో ఆశీర్వదిస్తారు, వారికి వరాలను ప్రసాదిస్తారు. అలాగే ఎవరైతే వారి పరిధులను అతిక్రమిస్తారో వారిని దండిస్తారు కూడా. తన సంతానాన్ని కాపాడుకోవడం కోసమై తమరు తమ శిరస్సునే బలిచ్చుకున్నారు అమ్మ. నిజానికి సృష్టికి కారకులే తమరు. తమరి వల్లే సృష్టి ఆరంభమైంది. తమరే దీనిని పాలించేవారు. సృష్టి సమతుల్యతను కాపాడుతూ దానిని రక్షించేది కూడా తమరే మాత. మహాకాళీ మాత, తమరి ప్రతిస్వరూపము తమరి లీలా విలాసానికి, శక్తి వికాసానికి అద్భుతమైన ఉదాహరణలు. కనుక మాకు మాత చిన్మస్తాదేవి అవతార మహిమలు, వాటి ఫలాలను తెలియచేసి కృతార్థులను చేయండి. చిన్నమస్తగా నన్ను పూజిస్తే మా భక్తులకు దృఢమైన బాంధవ్య శక్తి లభిస్తుంది. వారి శత్రువులు సమూలంగా నాశనమవుతారు. ప్రతి సంఘర్షణలోనూ వారికి వివేకం వృద్ధి చెందుతుంది. వివేకంతో పాటు రాజయోగం కూడా కలుగుతుంది. नाभौ शुद्ध सरोज वक्त्र विलसद्बान्धुक पुष्पारुणं भास्वद भास्कर मंडलं तदुदरे तद्योनि चक्रं महत् तन्मध्ये विपरीत मैथुन रत प्रद्युम्न सत्कामिनी पृष्ठस्थान तरुणार्क कोटि विलसत्तेजः स्वरूपां भजे। ప్రణామాలు మాత. తమరు అనుమతిస్తే నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఏం అడగాలనుకుంటున్నావు? మాత, తమరు త్రిమూర్తులను రూపొందించాలనుకునే ప్రక్రియ ఆరంభించినప్పుడు తమరు ముందుగా నీరు, భూమి, సూర్యుడు 14 భువనాలను సృష్టించారు కదా.
4 లక్షల యోనులకు జీవితాల్ని కూడా ఇచ్చారు. దాంతో వాటి సంయోగ ఫలితంగా వాటికి సంతానం కలుగసాగింది. ఇవన్నీ జరగడంతో తమరి సృష్టి రచన కార్యం పూర్తయి ఉంటుంది కదా మాత. కార్యం పూర్తయిందా? ఎలాగో చెప్పు చెప్పు గణపతి. జీవిత చక్రం అంటే ఏమిటి? ఎలా సంపూర్ణమవుతుందది? మాత, దేనికైనా ముందు జననం, జీవనం, చివరికి మరణం. ఇదే కదా జీవిత చక్రం అంటే. అద్భుతం, అద్భుతమైన సమాధానం చెప్పావు. అందులోనే నీ ప్రశ్నకి సమాధానం కూడా ఉంది గణేష. నిజమే, జీవం తన సంతానానికి జన్మనిస్తుంది. ప్రాణుల సంఖ్య క్రమంగా పెరగసాగింది. కానీ అవి మరణించేవి కావు. అందువల్ల ప్రకృతిలో హెచ్చుతగ్గులు ఉత్పన్నం కాసాగాయి. అందువల్ల నేను 2వ అవతారం ధరించడం నాకు ప్రధాన బాధ్యతగా మారింది గణేష. కానీ మాత, ప్రకృతి సమతుల్యత కాపాడడానికి ప్రాణులు మరణించడం కూడా అవసరమా? అందుకే జననం, జీవనం, మరణం అనే చక్రం పూర్తిగా స్థిరపడని పక్షంలో నా కార్యం పూర్తయినట్లు ఎలా అవుతుంది గణేష? అవును మాత. మరి సృష్టిలో జీవన చక్రం, భూమిపై జీవ సమతుల్యత ఎలా సాధ్యపడింది మాత? ఇదే ప్రశ్న దేవతల మనసులో కూడా ఉత్పన్నమయ్యింది. దానికి సమాధానం కోసం వారు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లారు. అప్పుడు ప్రణామాలు బ్రహ్మదేవ. బ్రహ్మదేవ, భూమిపై ఇదే విధంగా ప్రాణులు జన్మిస్తూ ఉన్నట్లయితే భూమంతా ప్రాణులతో నిండిపోదా? అప్పుడు అందరూ తినడానికి తిండి గాని, నీరు గాని, వాయు గాని కొరవడతాయి. దాంతో సృష్టి సమతుల్యత దెబ్బతింటుంది. ప్రభు, అదే జరిగితే అంతకంటే అరిష్టం ఉండదు. దయచేసి తమరే ఏదో ఒక మార్గాన్ని కనిపెట్టండి. ఈ సమస్యను పరిష్కరించాలి ప్రభు. దేవతలారా, మీ ఆందోళన అర్థవంతమైనదే. కానీ ఈ లోకంలో ఏది జరిగినా కూడా దాని వెనుక ఏదో పెద్ద కారణం ఉండక తప్పదు. మహాకాళీ మాత సృష్టిలోని ప్రాణులన్నిటికీ ప్రత్యుత్పత్తి చేసే సామర్థ్యాన్ని ఇచ్చారంటే దాని పరిణామం గురించి వారు ముందే తప్పక ఆలోచించి ఉంటారు. కనుక తగిన పరిష్కారం కోసం మనం శ్రీ మహాకాళికా మాతకు ఆవాహనం చేసి వారికి మన పరిస్థితిని పరిష్కరించమని మొరపెట్టుకోవలసి ఉంటుంది. ఓం ఖడ్గం చక్రగదేషు చాపపరిఘాత్రశూలం భుజుండిం శిరః శంఖం సందధతిం కరైస్త్రీనయనాం సర్వాంగభూషావృతాం నీలాశ్వకుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యామస్తో వ్యస్వపితే హరో కమలజో హంతుం మధుం కైటభం ఓం జయంతి మంగళకాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. హఠాత్తుగా ఈ ప్రదేశం ఎందుకంత అంధకార బంధురమైంది?
ప్రణామాలు దేవి. మృత్యువు మృత్యువే మీ సమస్యకి పరిష్కారం. ఆయుష్ తీరిన తరువాత సంభవించే సహజ మరణం. కానీ ఇంకా ప్రాణులన్నిటికీ ఆయుష్ మరణాల విధానం నిర్ణయించడం జరగలేదు. ఇప్పుడు ఈ భైరవి స్వరూపంలో ఆ పని చేయడానికే వచ్చాను. ఆయుష్ తీరగానే సహజ మరణం రావడం గొప్ప పరిష్కారం. కానీ ఏ ప్రాణి జీవితకాలం ఎంత, అది ఎలా అంతమవుతుందనేది మాకెలా తెలుస్తుంది మాత? ప్రాణులను సృష్టించేటప్పుడే వారి ఆయుష్ను కూడా బ్రహ్మదేవుడు నిర్ధారించాల్సి ఉంటుంది. ప్రతి యుగంలోనూ మానవుల ఆయుష్, వారి ఎత్తు భిన్నంగా ఉంటుంది. సత్యయుగంలో మనిషి ఆయుష్ 100,000 సంవత్సరాలు, ఎత్తు 21 అడుగులు. త్రేతాయుగంలో మనిషి ఆయుష్ 10,000 సంవత్సరాలు, ఎత్తు 14 అడుగులు. ద్వాపర యుగంలో మనిషి ఆయుష్ 1000 సంవత్సరాలు, ఇక ఎత్తు 10 అడుగులు. ఇక కలియుగంలో మనిషి ఆయుష్ 100 ఏళ్ళు, ఎత్తు 7 అడుగులు ఉంటుంది. కలియుగంలో కాలం గడుస్తున్న కొద్దీ మనిషి ఆయుష్ క్రమంగా తగ్గుతూ వస్తుంది, ఎత్తు కూడా తగ్గుతూ వస్తుంది. కలియుగాంతంలో మనిషి వయస్సు కేవలం 12 ఏళ్ళు మాత్రమే ఉంటుంది, ఎత్తు చాలా తగ్గిపోతుంది. సామాన్యంగా యుగాలు గడుస్తున్న కొద్దీ మానవుల జీవితకాలం ఎత్తు ఇలాగే ఉంటుంది. అయితే ప్రతి మనిషికి తన జీవితకాలం గత జన్మల కర్మ ఫలంగా జన్మించబోయే ముందు నిర్ధారించబడుతుంది. అది కొంతమేరకు పెరగవచ్చును లేదా తగ్గిపోవచ్చును. మాత, మనుషుల మరణం తర్వాత వారి శరీరం నాశనం అవుతుంది. మరి వారి ఆత్మ ఏమవుతుంది? నేను నా భువనేశ్వరి రూపంలో 14 భువనాలను రూపొందించాను. వాటిలో మీ దేవతల నివాసం స్వర్గం కూడా ఉంది. ఇప్పుడు ఈ భైరవి రూపంలో ఒక ప్రత్యేక లోకాన్ని సృష్టించబోతున్నాను. అందులో మరణం తరువాత నశ్వర శరీరం నాశనమయ్యాక ఆత్మలు నివసిస్తాయి. ఆత్మల లోకం. ధర్మపరులైన వారు, సత్కర్మచారణ చేసేవారి ఆత్మలకు ఇక్కడ స్వర్గలోకంలో జీవిస్తున్న అనుభవం కలుగుతుంది. కానీ దుర్మార్గులు, అన్యాయం, అధర్మాలకు పాల్పడిన వారికి ఈ లోకం నరకమవుతుంది. ఆత్మలిక్కడ కర్మ ఫలాలను అనుభవించి ప్రాయశ్చిత్తం సాధన ద్వారా శుద్ధి చేయబడతాయి. ప్రతి మనిషికి
తన కర్మలను అనుసరించి భువనేశ్వరి దేవి రూపొందించిన భిన్న లోకాలకు వెళ్లాల్సి ఉంటుంది. సత్కర్మలను ఆచరించి ఇక్కడికి వచ్చేవారు ఇక్కడి నుండి స్వర్గానికి వెళతారు. దుష్కర్మలు ఆచరించే వారి ఆత్మలు నిమ్న లోకాలకు చేరక తప్పదు. అయితే ఏ ప్రాణులకైతే భక్తే సర్వస్వమో నాలోకం లేదా ఊర్ధ్వలోకాలలో మోక్షం ప్రాప్తిస్తుంది. అవే విష్ణులోకం, బ్రహ్మలోకం లేదా కైలాసం. 7 దివ్య లోకాలలో ఒక దాంట్లో స్థానం పొందుతారు. అద్భుతం మాత. జనన మరణాల చక్రాన్ని నిర్ధారించడం కోసం, ప్రకృతి సమతుల్యతను భద్రంగా కాపాడడం కోసం తమరు భైరవి అవతారాన్ని ధరించి ఒక కొత్త లోకాన్ని నిర్మించారు. మరణాంతరం ఆత్మలన్నీ అందులో నివసించవచ్చు. నీ మాటల్ని బట్టి చూస్తే నీకు మరో అనుమానమేతో వచ్చినట్లు అనిపిస్తోంది గణేష. చెప్పు పుత్ర, చెప్పు, ఏమడగాలనుకుంటున్నావు? మాత, సూర్యదేవుడి ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలని నాకు కూడా కుతూహలంగా ఉంది. ఆత్మల కోసం ఊర్ధ్వలోకాన్ని నిర్మించారు సరే, కానీ దానిని నిర్వహించే బాధ్యతను ఎవరికి అప్పగించారు మాత? ఈ ప్రశ్న దేవతలందరి మనసులో కూడా పదే పదే తలెత్తుతూనే ఉంది. భైరవి దేవి రూపాన్ని దాల్చింది, కానీ మరణానికి స్పష్ట రూపం ఇంకా ఏర్పడలేదు. అది ఏర్పడాలంటే ఒక మృత్యుదైవం చాలా అవసరం. తను భైరవి ప్రతినిధిగా ఆ లోకం బాధ్యతని నిర్వహించాలి. వారికి సహాయం చెయ్యడానికి కాలుడి దూత అవసరమయ్యింది. ప్రాణాలను పట్టి బంధించడానికి ఒక పాశం చాలా అవసరం. పాశమా? ప్రాణాలను బంధించడం కోసం పాశం అవసరమా మాత? అయినా మాత, మహాకాలుడి స్థానంలో అర్థుడైన దేవుడికి ఎంపిక చేయాలి కదా మాత. అది ఎలా జరిగింది మాత? ప్రశ్న అడిగే వారికి దాని సమాధానం తెలుసుకునేందుకు సహనం కావాలి. అత్యుత్సాహాన్ని మన్నించండి మాత. ప్రథమంగా ఈ ప్రశ్న సూర్యదేవుడి మనసులో కూడా ఉత్పన్నమయ్యింది. కానీ అప్పుడు వారికి తెలియదు ఈ ప్రశ్నకి సమాధానం తనతోనే ముడిపడి ఉందని. సమాధానం సూర్యదేవుడితో ముడిపడిందా అంటే మాత? సూర్యదేవుడి వివాహం దేవశిల్పి విశ్వకర్మ కుమార్తె సంధ్యాదేవితో జరిగింది. గతంలో నేను ఆదిత్య సూర్యుడిని సృష్టించినప్పుడు మెల్లగా ఆయన తేజం కూడా ఉత్పన్నం కావడం ఆరంభమయ్యింది. వారికి యమ అనే పుత్రుడు, యమి అనే పుత్రిక ఇద్దరు జన్మించారు. మొదట్లో అంతా బాగానే ఉంది, కానీ కాలం గడుస్తుంటే సూర్యుడి తేజస్సు పెరుగుతూ వచ్చింది. సంధ్యాదేవి, సంధ్యాదేవి ఎక్కడున్నావు? పట్టుకోండి సంధ్యాదేవి. సంధ్య, పట్టుకుంటానుండండి. బహుశా భవనానికి అటువైపు ఉందేమో. పట్టుకోండి సంధ్యాదేవి. ఇంత వేడా? హఠాత్తుగా ఉష్ణోగ్రత ఎలా పెరిగింది?
ప్రచండ తేజస్సు సహించడం మాకు చాలా కష్టంగా ఉంది. స్వామి, ఇంత వేడిగా ఉందంటే స్వామి వచ్చినట్టున్నారు. స్వామి, అది సంధ్యాదేవి, నాకేమాత్రం అధికారం లేదా? కనీసం భార్యనైనా స్పర్శించకూడదా? స్వామి అలాంటిదేం లేదు, కానీ దేవి సంధ్య, సంధ్యాదేవి ధైర్యంగా ఉండండి. అన్ని కాలమే పరిష్కరిస్తుంది. భగవంతుడిచే సృష్టించబడిన జనన మరణాల చక్రం ప్రకృతి సమతుల్యతకు చాలా ముఖ్యమైనది.